చూడండి, ఇక్కడ కావత్తు నేర్చుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. ఈ కావత్తు పదాలు కొన్ని రాశానండి. ఇక్కడ చూడండి, అన్ని తలకట్టు 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 తలకట్టు. కా 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 సేమ్ అదే ఒత్తు వచ్చింది. చూడండి, కాకి కావత్తే వచ్చింది. చూసారా? అలాంటి పదాలు నేను ఇక్కడ 5 రాశాను. అలాగే ఇక్కడ చూడండి, కు మనం గుణింతల్లో కు ఉంది కదా, కా కొమ్మిస్తే కు, దానికి కావత్తు సేమ్ ఒత్తు వస్తుందండి. కు 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 ఇలా వచ్చే 5 పదాలు రాశాను. ఒక్కసారి గమనించండి. ఇది పలుకుతూ ఉంటే మీకు ఎలా పలకాలి, ఎవరైనా డిక్టేషన్ పెట్టినప్పుడు ఎలా రాయాలి, ఎలా మనం వినాలి, విని అర్థం చేసుకొని రాయాలి అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చెక్క, బొక్క, లెక్క, చుక్క, డొక్క. మళ్ళీ చూడండి, చెక్క, బొక్క, లెక్క, చుక్క, డొక్క. అయిపోయింది కదండి. అన్నీ కాతోటి సేమ్ కావత్తు పదాలు ఇవి. ఇక్కడ చూడండి, కూతోటి ముక్కు, చెక్కు, తొక్కు, దిక్కు, చిక్కు. ముక్కు, చెక్కు, తొక్కు, దిక్కు, చిక్కు. ఈ విధంగా నాతో పాటు ఇలా పలకండి. మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఈజీగా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మరొకసారి చదువుదామండి. చూడండి, చెక్క, బొక్క, లెక్క, చుక్క, డొక్క. ముక్కు, చెక్కు, తొక్కు, దిక్కు, చిక్కు. చూసారా? ఈ విధంగా కావత్తు పదాలని మనము ఫస్ట్ స్టార్టింగ్ తలకట్టు నుంచి, అలాగే గుణింతాలు ఉంటాయి కదా, కక్క, కిక్కి, కుక్కు, ఆ విధంగా గుణింతాల్లో మనం ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అవి మనం సేకరించుకొని ఈ విధంగా రాసుకొని ప్రాక్టీస్ చేసి పలుకుతూ ఉంటే ఉచ్చారణతో పాటు మనకి రాయడం కూడా ఎలా అనేది తెలుస్తుంది. మనకి ముందుగానే ఈ గుణింతాలు అనేవి మనకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా మనం నేర్చుకునేది ఈ ఒత్తు పదాలే అనమాట. ఈ ఒత్తు పదాలు ఇలా రాస్తూ ఉంటే ఏంటంటే కొన్ని కొత్త పదాలు తెలుస్తాయి. మనం మాట్లాడే పదాలు కూడా ఎలా రాస్తున్నాం అనేది మనకి తెలుస్తుందండి. ఈ విధంగా కావత్తు పదాలు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి.